ఓం నమః శివాయ. నవంబర్ 12 కార్తీక ఏకాదశి విష్ణుమూర్తి నిద్ర నుండి మేల్కొనే పవిత్రమైన రోజు. కార్తీక మాసం అంటేనే శివకేశవులకు ప్రీతిపదమైన మాసము. కార్తీక మాసంలో వచ్చే ఏకాదశిని ఉత్థాన ఏకాదశి అని అంటారు. అలాగే మరికొంతమంది కార్తీక ఏకాదశి అని అంటారు. నవంబర్ 12వ తేదీన మంగళవారం నాడు కార్తీక ఏకాదశి వచ్చింది. కార్తీక మాసంలో వచ్చే ఈ ఏకాదశి చాలా పవిత్రమైంది. ఎందుకంటే ఈ కార్తీక ఏకాదశి రోజున 4 నెలల పాటు నిద్రలో ఉన్న విష్ణుమూర్తి ఈ కార్తీక ఏకాదశిన రోజుని యోగ నిద్ర నుండి మేల్కొంటారు. మరి ఇంతటి పవిత్రమైన ఉత్థాన ఏకాదశి నాడు విష్ణుమూర్తి అనుగ్రహం సులభంగా పొందాలంటే మీ పూజ గదిలో చందన దీపము వెలిగిస్తే మీ ఇంటికి కుబేర యోగము కలుగుతుంది. అంతటి శక్తి ఈ చందన దీపానికి ఉంటుంది. కాబట్టి ఈ ఉత్థాన ఏకాదశి నాడు విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి, పాటించాల్సిన నియమాలేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. నవంబర్ 12 ఏకాదశి నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో తలస్నానము చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి. పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటాన్ని శుభ్రంగా తుడిచి గంధము రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ దగ్గర ఉన్న ముత్యాల నగలతో అమ్మ స్వామివారి పటాన్ని నిండుగా అలంకరించండి. లేదా స్వామివారి పటానికి తులసిమాలను సమర్పించండి. స్వామివారి పటాన్ని అలంకరించుకున్నాక వెంకటేశ్వర స్వామి పటము ముందు చందన దీపము వెలిగించాలి. ఈ చందన దీపము ఎలా తయారు చేయాలి అంటే, కొంచెం బియ్యం పిండి తీసుకొని అందులో కొద్దిగా బెల్లము, సువాసన కలిగిన గంధము, అలాగే పాలు పోసుకొని పిండిలా కలిపి పిండి దీపము తయారు చేసి పిండి దీపానికి కుంకుమ బొట్లు పెట్టి వెంకటేశ్వర స్వామి పటం ముందు ఉంచి నువ్వుల నూనె గాని ఆవు నెయ్యి గాని పోసి వెంకటేశ్వర స్వామి పటం ముందు దీపం వెలిగించాలి. మీ అందుబాటులో ఉన్న దాన్ని బట్టి నువ్వుల నూనె ఆర్ నెయ్యి. ఈ శక్తివంతమైన దీపాన్నే చందన దీపము అని అంటారు. ఇక పూజలో నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను సమర్పించి చివరగా వెంకటేశ్వర స్వామికి హారతిచ్చి నమస్కారం చేసుకోండి. ఈ ఏకాదశి రోజున బ్రహ్మాది దేవతలందరూ విష్ణులోకము చేరుకొని విష్ణు కీర్తనలతో కర్పూర హారతులతో శ్రీ మహావిష్ణువును మేల్కొనుపుతారు. కాబట్టి ఈ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామికి హారతి ఇవ్వడం వల్ల సాక్షాత్తు అకాల మృత్యు దోషము తొలగిపోతుందని నమ్మకము. ఏకాదశి రోజున పూజ చేసేవాళ్ళు మీ పూజ గదిలో అక్షింతలను పెట్టి పూజ పూర్తయిన తరువాత ఆ అక్షింతలను మీ పర్సులో పెట్టుకుంటే మీ ఇంట్లో ధనలాభము ప్రవహిస్తుంది. ఈ విధంగా కార్తీక ఏకాదశి నాడు ఇంట్లో పూజ చేసుకొని సాయంత్రం సమయంలో వెంకటేశ్వర స్వామిని ఆలయానికి వెళ్ళి మట్టి ప్రమిదలో నెయ్యి లేక నువ్వుల నూనెను
వేసి దీపం వెలిగించి స్వామివారిని దర్శించుకోండి. స్వామివారికి ఆలయానికి వెళ్ళలేని వాళ్ళు మీ పూజ గదిలోనైనా సరే నెయ్యి దీపం వెలిగించవచ్చు. ఈ విధంగా కార్తీక ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు కలు కలుగుతాయి. కోరిన కోరికలు నెరవేరుతాయి. మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఆ విష్ణుమూర్తి మీ ఇంటిని రక్షిస్తాడు. అలాగే ఈ కార్తీక ఏకాదశి నాడు తులసి చెట్టును పూజించిన వారికి కోటి జన్మల పుణ్య ఫలితము కలుగుతుంది. తులసి కోట ముందు నెయ్యి దీపము వెలిగించి తులసి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి తులసి తులసీమాతకు నమస్కారం చేస్తే మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితముగా నెరవేరుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు రావి చెట్టులో కొలువై ఉంటాడని భావిస్తారు. కాబట్టి ఏకాదశి రోజున గాని, ఏకాదశి రోజు రావి చెట్టుకు నీళ్లు పోసి, రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసిన తరువాత ఒక ఎర్రటి వస్త్రంలో బియ్యం పోసి మూట కట్టి ఓం శ్రీం శ్రీయే నమః అనే మంత్రాన్ని చదువుతూ ఈ బియ్యం మూటను మీ బీరువాలో పెట్టుకోండి. ఏకాదశి రోజున ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో విపరీతమైన ధనలాభం సిద్ధిస్తుంది. డబ్బు సంపాదించే అవకాశాలు మెండుగా పెరుగుతాయి. ఒ ఒక్క ఈ ఒక్క ఏకాదశి రోజున పసుపు రంగు దుస్తులను ధరిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంట మీ జాతకములో అదృష్టం పెరుగుతుంది. ఈ ఏకాదశిలో రోజున ఉపవాసముంటే 1000 అశ్వమేధ యాగాల పుణ్యఫలం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి సిరి సంపదలు కలగడంతో పాటు సర్వపాప పరిహారము కూడా కలుగుతుంది. ఉపవాసం ఉండలేని వాళ్ళు సాత్విక ఆహారం తీసుకోవాలి. ఉల్లిపాయ మరియు వెల్లుల్లికి వీలైనంత వరకు దూరంగా ఉండాలి. అలాగే రాత్రి నిద్రపోయేటప్పుడు మీ ఇంట్లో ఉన్న చీపురును దక్షిణ దిక్కున మాత్రమే పెట్టాలి. దక్షిణ దిశలో చీపురు పెట్టుకుంటే ధనలక్ష్మి మీ ఇంటికి నడిచి వస్తుంది. ఏకాదశి రోజున సాయంత్రము సమయంలో ఉప్పు తినకూడదు. ఈ రోజున ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశము చాలా ఎక్కువగా ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహాన్ని మీ ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి. విష్ణుమూర్తి ఆశీర్వాదంతో విపరీతమైన డబ్బు మీ ఇంటికి వరిస్తుంది. అలాగే ఈ పవిత్రమైన ఏకాదశి నాడు ఒక చిన్న దానము చేసిన జన్మల పుణ్యఫలం కలుగుతుంది. ఈ ఉత్థాన ఏకాదశి రోజున బియ్యము లేదా గోధుమలు అలాగే బెల్లము దానం చేస్తే మీ ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదని సుఖ సంతోషాలకు లోటు ఉండదని నమ్మకము. అలాగే ఈ ఏకాదశి నాడు
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపిస్తే విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. ఈ రోజున విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శిస్తే కోటి రెట్ల పుణ్యం లభిస్తుందని బ్రహ్మదేవుడు నారద మహర్షికి తెలిపాడు. ఇంట్లో తులసి మొక్క లేనివారు ఈరోజు మీ ఇంటికి తులసి మొక్కను తెచ్చుకుంటే లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించినట్లే. వివాహానికి అడ్డంకులు ఏర్పడుతున్నా, మంచి సంబంధాలు కుదరకపోయినా ఈ ఏకాదశి రోజున తులసి చెట్టుకు ముందు 5 నెయ్యి దీపాలు వెలిగిస్తే, తులసికి హారతి ఇస్తే మంచి సంబంధాలు కుదురుతాయి. వివాహానికి అడ్డంకులు తొలగిపోతాయి. అలాగే ఈ ఏకాదశి రోజున స్త్రీలు కంటతడి పెట్టకూడదు. స్త్రీలు కంటతడి పెట్టినా ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు ఉండదు. అలాగే ఈ రోజున ఎవరికీ అప్పు ఇవ్వవద్దు, అప్పు తీసుకోవద్దు. ఇలా చేయడం వలన మీ కుటుంబానికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి.